ఈ ఉదయం నూతన కృప అను ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాం. అందరు బాగున్నారా? దేవుని బిడ్డలారా, మార్నింగ్ 4 to 5 అలాగే ఈవినింగ్ 7 to 9 బలమైన విజ్ఞాపన ప్రార్థనలు దేవుని సన్నిధిలో జరుగుతూ ఉన్నాయి. మీరు ఏదైనా సమస్యతో బాధపడుతూ దేవుని సన్నిధిలో కన్నీరు పెట్టుకుంటున్నట్లయితే నిశ్చయముగా ఈ ఉదయకాలం ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి. దేవుడు ఆ విషయంలో నుండి మిమ్మల్ని పరిపూర్ణంగా విడిపించి ఒక సేఫ్ జోన్లో క్షేమకరమైన ఆదరణలతో దేవుని సన్నిధిలో ఆయన మిమ్మల్ని ఆనందింపచేయునుగాక. దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం. కీర్తనలు 33వ అధ్యాయం 11లో మనం చూస్తున్నట్లయితే, అలాగే ఇర్మియా ప్రవచన గ్రంథం 33:11లో మనం చూస్తున్నట్లయితే, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరము మరలా వినబడును. అంటే అప్పటి వరకు ఈ వాగ్దానంలో మీరు చూస్తున్నట్లయితే అప్పటి వరకు వారు దేవుణ్ణి స్తుతించటానికి ఎన్నో రకాలైన పరిస్థితులు వారికి ప్రతికూలంగా ఉన్నాయి. అంతే కదా, మన జీవితాల్లో కూడా దేవుని ద్వారా మేళ్ళు పొందినప్పుడు ఉన్నంత ఆనందం కొంచెం ఏదైనా ఆలస్యం జరిగినప్పుడు, మనం ఉపవసించి ప్రార్థించినా సరే ఏదైనా కార్యం జరగనప్పుడు నిజంగా మనం ఇక అంత మోతాదులో స్తుతించలేం కదా. అట్లా ఈ వాగ్దానంలో కూడా స్తుతించు వారి స్వరాలు మౌనమైపోయాయట. స్తుతించే వారి జీవితము మౌనమైపోయిందట ఒక్కసారిగా. అందుకే వాగ్దానంలో దేవుడు అంటున్నాడు, మీరు కూడా మరలా రెస్టోరేషన్, మరల పునరుద్ధరణ, మరలా పశ్చాత్తాపం పొంది, ఒకప్పుడు బాగా బైబిల్ చదివేవారు, ఒకప్పుడు బాగా మోకాళ్ళేసి ప్రార్థించేవారు, ఒకప్పుడు బాగా ప్రార్థన పరులతో సహవాసం చేసేవారు. కానీ ఇప్పుడేమైంది? లోకాన్ని స్నేహిస్తున్నారా? ఇప్పుడేమైంది? లోకములో ఉన్న విషయాలను చదువుతూ తెలుసుకుంటూ లోక సంబంధమైన విషయాల్లో ఎక్కువగా మీ సమయాన్ని కేటాయిస్తున్నారా? కానీ దేవుడు అంటున్నాడు, మీరు మరలా రెస్టోరేషన్, పునరుద్ధరణ దేవుడు జరిగించబోతున్నాడట. మీరు దేవుని తట్టు త్రిప్పబడితే దేవుడు మీ సమస్త కార్యాలను జరిగిస్తానంటున్నాడు. ఎందుకంటే మీ ఉద్యోగాల మీద, మీ చదువు మీద, మీ కుటుంబాల మీద, మీ వంశావళి మీద దేవుని కృప నిరంతరం ఉండబోతోంది. దేవుడు మీ కుటుంబాల్లో పని చేయబోతున్నాడు. అందుకే మీరు ఆత్మీయంగా ముందుకు సాగాలి. ప్రార్థనా పరులైన వారిని స్నేహితులుగా పెట్టుకోవాలా. ఎందుకంటే ఈ లోకంలో ప్రార్థనే మనకు ప్రాముఖ్యమైన ఆయుధం. ప్రార్థనే మనకు ఆధారం, వాక్యమే మనకు ధైర్యం, వాగ్దానమే మనకు ప్రమాణం. వీటిని ప్రమాణంగా పెట్టుకొని దేవుణ్ణి కలిగి మనం ముందుకు వెళ్ళినప్పుడు అన్నిటిలో కూడా దేవుని చిత్తం అపురూపంగా మన పట్ల నెరవేర్చబడుతుంది. దేవుడు అంటున్నాడు, నేను మీకు తల్లినై ఉన్నాను, మీ పక్షముగా తండ్రినై ఉన్నాడు, మీ పక్షములో రక్షకుడనై ఉన్నాను. పాపికి విడుదల, రోగికి స్వస్థత, మానసికంగా వంగిపోయి బెండైపోయి ఆత్మీయతలో పడిపోయి మరి శాపగ్రస్తమైపోయిన వారిని తిరిగి మరలా కడతానంటున్నాడు. నా తట్టు మీరు మరలండి, పశ్చాత్తాపడండి. ఇంకా దేవుణ్ణి నమ్మకుండా ఆలస్యం చేస్తున్న వారి జీవితాల్లో దేవుడి పశ్చాత్తాపాన్ని పాపాన్ని బట్టి పశ్చాత్తాపడండి. సిలువని బట్టి, ఆయన రక్తమును బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని తట్టు తిరగండి. దేవుని మీ హృదయాల్లోకి ఆహ్వానించండి. దేవుడే. దేవుడి సమస్త కార్యాలు మీ కుటుంబంలో జరిగించునుగాక. హల్లెలూయా. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును. మీ మీద, మీ కుటుంబాల మీద, మీ వంశావళి మీద, మీరు ఈరోజు పూనుకోబోతున్న సర్వ ప్రయత్నాల మీద, సకల కార్యాల మీద ఆయన కృప మీకు జయం ఇయ్యబోతుంది. మీరు చేయాల్సిందల్లా దేవుణ్ణి ఎందుకు మీరు మునుపటి వలె సరిగా స్తుతించుటలేదో ఆ విషయంలో మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోండి. ఆ విషయంలో మీరు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థించండి. దేవుడు అంటున్నాడు, నేను తిరిగి మరలా మిమ్మల్ని రెస్టోరేషన్ చేయబోతున్నా, పునరుద్ధీకరణ చేయబోతున్నాను. తిరిగి మరలా నాతో మీరు యజమానుని సంతోషములో నాతో మీరు అమితముగా ఆనందించేటట్లుగా నా ఆత్మను మీలో ఉంచుతాను,
ఆత్మయందలి ఆనందాన్ని, ఆత్మయందలి తీవ్రతను నేను మీలో ఉంచుతాను. మునుపటి వారి కంటే కూడా ఎన్నో రెట్లు అధికంగా, ఎన్నో పాళ్ళు అధికంగా మీరు నన్ను స్తుతించబోతున్నారు, మీరు నన్ను సేవించబోతున్నారు, ప్రతిష్ట కలిగి నియమ నిబంధనలను గైకొనబోతున్నారని ప్రభు ఇక్కడ నమ్ముతున్నాడు. ఇది మీ పట్ల, మీ కుటుంబాల పట్ల నెరవేర్చబడునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.